యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రంథాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని ఉద్దేశంతో ఈ ప్రజాపాలన గ్రామసభ నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామసభలో లబ్ధిదారులను ఎంపిక చేసి అదేవిధంగా ఇంకా ఎవరైనా నిజమైన లబ్ధిదారులు ఉండి ఎంపిక కాకపోతే మళ్లీ పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం కోసమే ఈ గ్రామసభను నిర్వహించామన్నారు. మొదటి దశలో సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో కట్టిస్తామని అన్నారు. ఈ 4 రోజుల పాటు జరిగే ప్రజాపాలన గ్రామసభల్లో ఇంకా ఎవరైనా కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లకి దరఖాస్తు పెట్టుకునే వారికి కూడా పరిశీలించి ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరం ప్రక్రియగా జరుగుతాయని, ఈ జనవరి 26కు కొంతమంది లబ్ధిదారులకు 4 పథకాలు అందుతాయని అన్నారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేయబోతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎండి ఆవేష్ ఊర్ రెహమాన్, డిఆర్డీఏ పీడీ నాగిరెడ్డి, తహసీల్దార్ జలకుమారి, మోత్కూర్ మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం, సుస్వాగతం. శ్రీయుత తహసీల్దార్ గుండాల గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు ఈ సంవత్సరం 3,500 వచ్చినాయి, అంటే మార్చి వరకు. మళ్ళీ ఏప్రిల్లో ఇంకో 3,500 పడతాయి. సో అట్లా మరి ఎవరికి ఇస్తారు ఫస్ట్ అని కూడా మీకు అనుమానాలు వస్తాయి. ఫస్ట్ లిస్ట్ లో అంటే 3 దాంట్లో ప్రయారిటీ ఎట్లా అంటే, మీ దాంట్లో కైకిలికి పోయేటోళ్ళు ఉంటారు, ఉపాధి హామీ కైకిలికి పోయేటోళ్ళు ఉంటారు. కైకిలు అంటే కూలి అంటారు ఇక్కడ. ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళు ఉంటారు, 100 రోజుల పని. ఆ పనికి పోయేటోళ్ళు ఉంటారు, ఇల్లు ఉండదు వాళ్ళకి, ఉండటానికి ఇల్లు ఉండదు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. తర్వాత మన ఊళ్ళోనే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు, ఊడ్చేటోళ్ళు, మొత్తం మోర్లు తీస్తారు, వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి ప్రియారిటీ. ఇందాక నేను మాట్లాడినా కదా, చిన్న వయసులోనే భర్త చనిపోయి నిరాదరణకు గురైతున్నటువంటి మహిళలు ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. వికలాంగులు ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. ట్రాన్స్జెండర్స్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ. సో ఈ ఊళ్ళో 30 వచ్చినాయనుకోండి, ఓ 4-5 వాళ్ళు ఉంటారు, మిగతా అంతా పేదల్లో పేదకిచ్చుకుంటూ అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తూ సంక్షేమ పథకాలు అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రులంతా కూడా ప్రజాపాలన ద్వారా రేపు జనవరి 26 తారీఖు నుంచి ఈ సంక్షేమ పథకాలు మీకు అందియాలని ఆలోచన చేస్తున్నాం. నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. రైతుల కోసం, రైతన్నల కోసం పెట్టుబడి సాయంగా గతంలో రైతు బంధిస్తే ఇప్పుడు మనం రైతు భరోసాగా రైతన్న అండ ఉండాలి, రైతు అప్పపాలు కావద్దని చెప్పి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. అదే కాకుండా భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా సాయం చేయాలి. భూమి ఉన్నలకు సాయం చేస్తున్నాం, మరి భూమి లేకుండా వ్యవసాయ కూలీలో ఉన్న వాళ్ళకు కూడా ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఆత్మ భరోసా ద్వారా ఈ గుండాల మండలంలో సుమారు ఇప్పటికీ 60 మంది లిస్టు పేరు వచ్చింది. అంటే భూమి లేకుండా వాళ్ళు ఏదైతే ఎన్ఆర్జీఎస్ జాతీయ ఉపాధి పథకం మా అందరం కరువు పని అంటాం, ఆ కరువు పనిలో 20 రోజులు ఏదైతే పనిచేసినటువంటి భూమి లేని కూలీలకు కూడా ఈ పథకం వర్తింపజేస్తుంది. మరి గుండాల మండలంలో ఇప్పటికీ 60 మందిని గుర్తించడం, ఆ 60 పేర్లు మేము ముందు చదువుతాం. ఎవరైతే భూమి లేకుండా ఎవరైతే జాతీయ ఉపాధి పథకం పోతారో వాళ్ళ పేరు రాకపోతే ఇక్కడనే హెల్ప్ డిస్కౌంట్ ద్వారా ఏదైతే వ్యవసాయానికి యోగ్యం లేదో, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా
రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ భూములకు, కొండలకు, గుట్టలకు, ఇళ్ల జాగరుకున్న భూములకు తప్ప అది కూడా మీ గ్రామంలో 60 ఎకరాలు వచ్చింది. ఆ 60 ఎకరాల మీద గతంలో ఎవరికైతే రైతు బంధు పడ్డదో వాళ్ళందరికీ ఎకరాకు 12,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. ఇటు వ్యవసాయదారులకు, ఇటు వ్యవసాయ కూలీలకు కూడా ఇద్దరికి ఆత్మీయ భరోసా